వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఇటీవల తాను దేవుడిపై పెద్దగా నమ్మకం లేదని చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. గ్లోబ్ ట్రాటర్ సినిమా ఈవెంట్ లో ఆయన చేసిన ఈ కమెంట్స్ పై పలు హిందూ సంఘాలు, బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ వివాదంపై తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన ఎక్స్ వేదికగా స్పందిస్తూ రాజమౌళికి మద్దతుగా నిలవడమే కాకుండా విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. రాజమౌళిపై విషం కక్కుతున్న సోకాల్డ్ ధర్మ రక్షకులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, భారతదేశంలో నాస్తికుడిగా ఉండడం నేరం కాదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 దేవుడిని విశ్వసించకపోవడాన్ని కూడా రక్షిస్తోంది. అందుకే మీరు దేవుణ్ణి నమ్ముతున్నామని చెప్పే హక్కు మీకు ఎంత ఉందో, రాజమౌళికి కూడా తనకు దేవుడిపై నమ్మకం లేదని చెప్పే హక్కు అంతే ఉంది. అయితే రాజమౌళి దేవుణ్ణి నమ్మకపోతే తన సినిమాల్లో దేవుణ్ణి ఎందుకు చూపిస్తున్నాడు అనేది మూర్ఖపు వాదన. ఆ లెక్కన గ్యాంగ్స్టర్ సినిమా తీయాలంటే దర్శకుడు గ్యాంగ్స్టర్ గా మారాలా, హారర్ సినిమా కోసం దయ్యంగా మారాలా అని ఆర్జీవీ విమర్శకులను ప్రశ్నించారు. నిజం చెప్పాలంటే రాజమౌళి దేవుని నమ్మకపోయినా చాలా మంది దేవుని నమ్మేవారు కూడా తమ జీవితాల్లో చూడనంత విజయం, సంపద నాస్తికుడైన రాజమౌళికి ఇచ్చాడు. దీనిని బట్టి చూస్తే దేవుడు నాస్తికుల్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాడేమో, లేదా దేవుడు అసలు జనాలను పట్టించుకోడేమో, లేదంటే ఎవరు నమ్ముతున్నారని లెక్కలు రాసుకునే నోట్ ప్యాడ్ పట్టుకొని దేవుడు కూర్చోలేదేమో అని ఆర్జీవీ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రాజమౌళితో దేవుడికే సమస్య లేనప్పుడు ఈ స్వయం ప్రకటిత ధర్మ రక్షకులైన వారు ఎందుకు బీపీ అల్సర్ తెచ్చుకుంటున్నారు? నిజమైన సమస్య ఆయన నాస్తికత్వం కాదు, దేవుణ్ణి నమ్మకుండానే ఆయన విజయం సాధించడమే అసలు సమస్య. ఎందుకంటే దేవుణ్ణి పిచ్చిగా ప్రార్థించిన విజయం సాధించలేని వారిని ఇది భయపెడుతోంది అని ఆర్జీవి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విశ్వాసులు దేవుణ్ణి రక్షించడం మానేయాలి, అది దేవుణ్ణి అవమానించినట్లే. రాజమౌళి నాస్తికుడైనంత మాత్రాన దేవుడి శక్తి తగ్గదు. నమ్మకం ఆగిపోయిన వెంటనే విశ్వాసం కూలిపోతుందని భావించే వారి ఇన్సెక్యూరిటీ మాత్రమే పెరుగుతుంది అని ఆర్జీవి అన్నారు. చివరిగా దేవుడు బాగానే ఉన్నాడు, రాజమౌళి బాగానే ఉన్నాడు, వీరిద్దరిని అర్థం చేసుకోలేని వారు మాత్రమే బాధపడుతున్నారు. రాజమౌళి తదుపరి చిత్రం వారణాసి ద్వారా దేవుడు ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ ను మరింత పెంచుతాడు. దేవుడి నమ్మకం పేరుతో అసూయ పడుతున్న వాళ్ళు ఏడుస్తూ కూర్చోవడమే. జై హనుమాన్ అంటూ ఆర్జీవి తన వ్యాఖ్యలను ముగించారు.